అలా అక్కడ నుంచి బయలుదేరి నేను ఇంటికి వెళ్తుండగా సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. అది ఎవరా అని చెప్పేసి ఫోన్ చేసి చెక్ చూడగా ఏదో ప్రైవేట్ నెంబర్ వచ్చింది. ఎవరిదా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి కాల్ చేస్తుండగా అందులో ఇలా అన్నది, నా వస్తువు ఒకటి నీ దగ్గర ఉండిపోయింది, అది మర్యాదగా నాకు ఇచ్చేసి అని చెప్పేసి అంటుంది. అది విన్న వెంటనే నాకేం అర్థం కాలేదు. ఏం వస్తువు, ఎక్కడ వస్తువు అని నాకు అర్థం కాలేదు. సడన్గా ఒక్కసారిగా నా కళ్ళ ముందర ఎవరో ఇలా తిరుగుతున్నట్టు కనిపించింది. 2 నిమిషాలు భయం వేసింది. ఎవరా అని చెప్పేసి దాన్ని అట్లనే చూస్తూ ఉన్నాను. కానీ దాన్ని చూసి నాకు ఫస్ట్ భయం వేయలేదు. కానీ అది అక్కడ నుంచి వెళ్ళటం లేదు. ఎందుకంటే అప్పటి నుంచి నన్నే గమనిస్తుంది. ఏందా అని చెప్పేసి నన్నే చూస్తున్నాను. అది మాత్రం ఆ గేట్ కాడ అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నది. ఏందో అర్థం కాలేదు. మరి నాకు ఒక 2 నిమిషాలు భయం వేసింది. ఎందుకంటే ఆ నల్లగా ఉన్న అది ఏందో నీడ అనేది అటు ఇటు తిరుగుతుండగా నాకు 2 నిమిషాలు అర్థం కాలేదు. అయితే అది ఏందో అని తెలుసుకుందామని చెప్పేసి అక్కడ నుంచి దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాను నేను.